ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభునామములో మీ అందరికీ వందనాలు. మన ప్రభువును ప్రియరక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం. మీకు ఒక ఆయన్ని పరిచయం చేస్తాను. ఆయన గురించి మనము క్లుప్తంగా తెలియజేసుకుందాం. నాకు తెలిసిన దాన్ని మీకు తెలియజేస్తాను. అది మీలో ఇముడ్చుకొని దేవునిలో కొనసాగాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా యేసయ్య, నీకు శ్రేష్టమైన పాదాలకు వందనాలు అయ్యా. మేము ప్రభువా గడిచిపోయిన గత పాత సంవత్సరం అంతా కూడా నాయన మీరు ఎక్కల చాటును మమ్మల్ని కాచి కాపాడి పోషించి రక్షించారు అయ్యా. ఈ నూతన సంవత్సరంలోనైనా మీరు నాయన మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా మేము ఏమి విషయాలు తెలుసుకోవాల్సిన వారమే ఉన్నాం తండ్రి. సమస్తము మాకు తెలియజేయండి. జ్ఞానం లేనివాడిని ప్రభువా జ్ఞానంతో నింపి నన్ను ప్రభువా నీ పనిముట్టుగా వాడుకొనమని, వినువారికి నీ ప్రభువా వినే చెవిని గ్రహించే మనస్సును దయచేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభువును మన ప్రియరక్షకుడైన దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలను మనం తెలియజేసుకుందాం. యవనస్తుడైన సువార్థికుడైన తిమోతి దేవునికి చాలా ఇష్టమైన వాడుగా ఉన్నాడు. తిమోతి దేవునికి ఆయన అతి శ్రేష్ఠుడిగా ఉన్నాడు. తిమోతికి పౌలు గారికి చాలా సంభాషణ జరిగింది. తిమోతిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన బాల్యము నుండే దేవుని తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. అపోస్తులైన పౌలు గారు సాక్ష్యం ఇచ్చాడు, తిమోతి నీవు బాల్యం నుండే యేసు ప్రభుని దేవుణ్ణి అంగీకరించిన వాడవని, రూఢిగా తెలుసుకున్నావని తెలియజేశాడు. అలాగనే మనం గ్రంథంలో కూడా పరిశీలన చేసుకున్నట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనములో అక్కడ మనకు కనబడుతూ ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా ఏముంచాలి? క్రీస్తు యేసు నందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు భక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవెరుగుదువు. తిమోతిని ఎంతగానో ఇష్టముతో తెలియజేస్తూ ఉన్నాడు. తిమోతికి చెప్తూ ఉన్నాడు, ఓ తిమోతి, నీ బాల్యము నుండే క్రీస్తు యేసునందు నీవు భయముతో ఉన్నవాడవు, భక్తితో పెరిగినవాడు. ఆయన సువార్తను నీవు ప్రకటించడానికి నీవు అర్హుడివే. నీవు ఆయన పరిచర్య చేయడానికి నీవు అర్హుడివే అని చెప్పి పౌలు గారు తిమోతి పత్రికలో తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. బాల్యము నుండి ఆయనను ఎరిగినవాడు, బాల్యములో ఆయనను తెలుసుకున్నవాడు. ఎలాగునా 15వ వచనములో విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు భక్తిగల పరిశుద్ధ లేఖనములు బాల్యము నుండి నీవు ఎరుగుదువు. రక్షణార్థమైన జ్ఞానం ఉన్నది తిమోతికి, రక్షణార్థమైన ఆలోచన ఉన్నది తిమోతికి. పరిశుద్ధ లేఖనములు తెలియజేసుకోగలిగే జ్ఞానము ఇచ్చాడు ఆ దేవాతి దేవుడు. బాల్యము నుండి నీవు ఎరుగుదు అని అన్నాడు. నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొంటివి. ఏమన్నాడు? నీవు నేర్చుకున్నాడు. బాల్యము నుండే నేను నేర్చుకున్నాడు. బాల్యములోనే దేవుని పట్ల వినయము నేర్చుకున్నాడు, భక్తి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు, పరిశుద్ధ లేఖనాలను తేటగా తెలుసుకున్నవాడుగా ఉన్నాడు. ఎందుకనంటే ఆయనలో ఒక నమ్మకం ఉన్నది, దేవుని నమ్ముకోవాలి అనే ఆసక్తి ఉన్నది. నమ్ముకున్నాడు కనుకే ఆయన పట్ల శ్రద్ధాశక్తులతో ఉన్నాడు, దేవుని సన్నిధికి వెళుచూ ఉన్నాడు. ఆ శ్రద్ధాశక్తి ఎలాగ వచ్చినది? బాల్యము నుండే తెలుసుకున్నాడనని పౌలు గారు తెలియజేస్తున్నాడు కదా. తిమోతిని బాల్యము నుండే తెలుసుకున్నాడు. ఆ బాల్యములోని ఎవరు చెప్పాలి? బిడ్డలకి ఎవరు చెప్పాలి? బాల్యములో ఎవరు చెప్పాలి అంటే తల్లి తండ్రి, ఇంకా మిగతా అమ్మమ్మ తాతయ్య నాయనమ్మ వీళ్ళందరూ కూడా బాల్యం నుండే నేర్పించాలి. చెడ్డతనమైన బాల్యం నుండే నేర్చుకుంటారు,
మంచితనమైన బాల్యం నుండే నేర్చుకుంటారు. బాల్యములో అలవాటైన అలవాట్లన్నీ కూడా యవ్వన ప్రాయములో కూడా అవి కొనసాగుతూనే ఉంటాయి. బాల్యములో అలవాటైన ఏది కూడా ప్రతి వస్తువు బాల్యం నుండి, ఇది ఒక మాటను ఒకటి తిట్టమని అన్నారనుకోండి, ఆ బాల్యంలో ఉన్న పిల్లవాడు కానీ పిల్ల కానివ్వండి, ఆ మాట పెద్దలు చెప్పిన మాటలు చక్కగా అనేస్తారు, చక్కగా తిట్టేస్తారు. ఇది తిట్టకూడదు అని అంటే ఆగిపోతారు, ఇది పెట్టకూడదు అని అంటే తీసుకోరు, ఇది తీసుకోగాకమ్మ అంటే తీసుకోరు. బాల్యములో కొంతమంది, ఈ కాలములో ఈ జనరేషన్లో కొంతమందికి కొన్ని అలవాటు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అవి అలవాటు చేయకూడదు, కొంత లిమిట్. బాల్యములో పిల్లలకి ఫోన్లు ఇస్తూ ఉన్నారు తల్లిదండ్రులైన వారు. ఆ ఫోన్ల ద్వారా కొన్ని అగత్యాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి, ఘోరాతి ఘోరమైన పనులు జరుగుతూ ఉన్నాయి. పిల్లలే 4-5 సంవత్సరంలో, 5-6 సంవత్సరాలు, 6-10 లోపు పిల్లలు కూడా మనిషి ప్రాణం తీసేంత క్రూరాతి క్రూరమైన ఆలోచన వస్తుంది ఈ మొబైల్ ద్వారా. మొబైల్ అనేది చాలా క్రూరాతి క్రూరంగా ఉంటుంది. ఆ ఫోను కోసమని ఇటీవల ఒక తల్లిని చూసినట్లుగా అయితే, ఆ తల్లి ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి ఒక చిన్న పిల్లవాడు ఫోన్ చూస్తున్న తల్లిని తల మీద పాట్మని వీకాడు కర్ర తీసుకొని. ఆ ఫోన్ కోసము ఆ ఫోన్లో గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్ పిచ్చి ఎట్లా ఉంటుందంటే, ఆ గేమ్ అయ్యేంత వరకు కూడా నువ్వే పని చెప్పినా చేయరమ్మా, నువ్వు ఆ పని ఎంత పని అని చెప్పు, అది చేసేవారుగా ఉండరు. ఎందుకంటే ఆ ఫోను ఇవ్వటం నీదే తప్పు. ఆ తప్పును నీవు చేయొద్దు. నీ బిడ్డలకు నీవు ఫోన్ ఇస్తున్నావా, బైబిల్ ఇస్తున్నావా, నీవే తెలియజేసుకోవాలి. ఆ ఫోన్ ద్వారా ఒక కొడుకే హత్య చేశాడు. ఇటీవల జరిగిన సంఘటన ఇది. బాల్యము నుండే నీవు నేర్పించాలి మంచి త్రోవను. బాల్యము నుండే నీవు నేర్పించాలి ఆయన సన్నిధి ప్రేమను. బాల్యము నుండే నువ్వు నేర్పించాలి ఆయనలో ఉన్న భక్తిని, రక్షణార్థమైన జ్ఞానమును నువ్వు నేర్పించాలి బాల్యము నుండే. తిమోతి నేర్చుకున్నాడు, బాల్యము నుండే నేర్చుకున్నాడు. తిమోతి తల్లికిని తండ్రికిని లోబడి జీవించిన వాడుగా ఉన్నాడు. ఒక బిడ్డ తల్లి కవిగిట్లోనే ఎక్కువ కాలము, అంటే టీనేజ్ వరకు కూడా ఎక్కువ సమయం ఉంటాడు. టీనేజ్ వరకు కూడా తల్లి ఒడిలోనే ఆ చెప్పిన మాటలన్నీ కూడా, ఆ ఇంట్లో పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చేయడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఆడపిల్ల కానివ్వండి, మగపిల్లడు కానివ్వండి. ఆ ఉన్న కాలములోనే, బాల్యములోనే నీవు అతనికి నడవలసిన త్రోవను నేర్పించాలి. ఆ నడవలసిన త్రోవను నేర్పించకపోతే పెద్దవాడైనప్పుడును వాడు లోకానికి నీవు నేర్పించే త్రోవను బట్టే వెళ్ళిపోతూ ఉంటాడు. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నాశనం అవుతారని ఈ లోక సామెత. ఈ గ్రంథము పట్టుకున్నవాడు ఎవరు నాశనమైనట్లు ఎక్కడా లేదమ్మా. ఇందులో ఉన్న సత్యాలు మన కుటుంబానికి మనకును మేలు చేసే వాటిగానే ఉన్నాయి. ఈ మాటల వలన అనేక మంది వారు బతికిన వారే ఉన్నారు, కానీ చనిపోయిన వారు లేరు. ఆ దేవాది దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మన పాపముల నిమిత్తము, మన దోషముల నిమిత్తము ఆయన ఈ లోకంలో మరణించాడు. మరలా తిరిగి వస్తానన్నాడు. ఆయన వస్తాడు, మాట ఇచ్చాడంటే వస్తాడు. ఆయన వచ్చు రాకడ దగ్గరలోనే ఉన్నది. ఆయన రాకడ సూచనలు జరుగుతూ ఉన్నాయి. నీ బిడ్డలను నువ్వు ఎలాగ పెంచుతున్నావు? నరకానికి వెళ్ళే విధంగా పెంచుతున్నావా? ఆ పరలోకానికి వెళ్ళే విధంగా పెంచుతున్నావా? రక్షణార్థమైన జ్ఞానమును నువ్వు వారికి తెలియజేస్తున్నావా? ఈ లోకములో ఉన్న జ్ఞానాన్ని నీవు తెలియజేస్తున్నావా? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 1 నుంచి గమనించినట్లయితే తిమోతికి మంచి సాక్ష్యం ఉన్నది. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. పౌలు తెర్బాకును లుస్త్రయాకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. తిమోతి అను ఒక శిష్యుడుండెను.
అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. విశ్వసించిన యూదురాలి కుమారుడు. దేవుని పట్ల విశ్వాసం ఉన్నది ఆ తల్లికి. బిడ్డలను ఎలాగో పెంచుకోవాలో అలాగనే పెంచింది. బిడ్డలను ఎలాగూ దేవుని సన్నిధిలో రక్షణార్థమైన జ్ఞానమును ఎలాగో తెలియచేయాలో తెలియజేస్తుంది. ఈ లోకంలో ఉన్న రక్షణ ఏమున్నది? రక్షణ బుల్లెట్ ప్రూఫ్ కారు ఉంటే రక్షణ అనుకుంటున్నావా? నీవు హెల్మెట్ పెట్టుకుంటే రక్షణ అనుకుంటున్నావా? ఈ లోకంలో ఉన్న వాటి వరకే నీకు రక్షణ, ఈ శరీరం వరకే నీకు రక్షణ. ఈ లోకంలో ఉన్న వాటికే ఆత్మరక్షణ కావాలంటే నీవు ఈ లోకములో ఉన్నప్పుడే ఆ తండ్రిని, ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆయన యుద్ధకు వచ్చి నీ పాపములు ఒప్పుకొని ఆయన నామములో నీవు చేర్చబడితేనే నీవు రక్షణ పొందుతావు. లేకపోతే నిత్య నరకానికి వెళ్ళేదానిగా ఉన్నావు, నరకానికి వెళ్ళేవాడిగా ఉన్నావు. రక్షణలో ఉన్న నీవు నీ బిడ్డలను ఎలాగో పెంచుతున్నావు? రక్షణలో ఉన్న నీవు నీ బిడ్డలను ఎలాగో పోషిస్తూ ఉన్నావు దేవుని పట్ల? తిమోతి గారిని చూసినట్లుగైతే ఆయన బాల్యము నుండే దేవుని తెలుసుకున్నవాడిగా ఉన్నాడు. యవన ప్రాయములోనికి వచ్చినా కూడా ఆ తొట్టిల్లపాటు లేకుండానే జీవించాడు. అపోస్తులైన పౌలు ద్వారా క్రీస్తునందు రక్షణ పొందినవాడుగా ఉన్నాడు. అపోస్తులైన పౌలు ద్వారా మంచి సాక్ష్యము పొందినవాడుగా ఉన్నాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. 1 కొరింథీ 4:17 అంటా ఉన్నాడు, నమ్మకమైన వాడుగా ఉన్నాడని. అపోస్తులైన పౌలు గారే తెలియజేస్తూ ఉన్నాడు. నాలుగో అధ్యాయము 1 కొరింథీ గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనం. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడును తిమోతి. అబ్బా, ఎంత మాట అండి, మంచి మాట. ప్రియుడట, ఆయనకు నమ్మకమైన వాడట. సేవకుల్లో ఉన్నవారు మీ సేవానుభవాన్ని బట్టి మీ సంఘాలలో మీ యొద్ద నేర్చుకుంటున్న వారిని ఎవరైనాను ఉన్నారా మీ పట్ల ఇంత నమ్మకముగా ఉంటే వారికి మీ బాధ్యతను వారికి అప్పగించండి. మీరుండగానే వారికి అప్పగించండి. ఎందుకంటే మీరు పోయినాక ఆ సేవ అంతటితో ఆగిపోకూడదు సుమి. అపోస్తులైన పౌలు గారు తెలియజేస్తున్న మాటలు ఇవి. తిమోతిని నా ప్రియుడు, నమ్మకమైన నా దాసుడు ఓ తిమోతి అంటున్నాడు. సేవకునిగా ఉంటున్నా ఓ సేవకుడా, నీ సేవా విధానము నీ తోటి వారికి నీవు తెలియజేస్తున్నావా లేదా? అపోస్తులైన పౌలు గారు తిమోతికి అలాగనే అప్పగించాడు. నమ్మకమైన వాడుగా ఉన్నాడు. నీ పరిచర్యలు నీ సంఘములో ఎవరైతే ఉన్నారో నమ్మకముగా పనిచేసేవారు వారికి ఆ బాధ్యతను అప్పగించండి. ఆ బాధ్యతను అప్పగించండి. మీ తర్వాత వారు ఆ దేవుని పరిచర్యలో ముందుకెళ్ళాలి. వెళ్ళకపోతే అక్కడే ఆగిపోతుందండి. ఆ దీపం అనేది అక్కడ ఆగిపోకూడదు, ఆరిపోకూడదు. దేవుని పని జరగాలి అని నీ ఆశ, నీ ఆసక్తి ఉన్నట్లయితే నీ తర్వాత నీతో పాటు పని చేయుచున్న నీ విశ్వాసులైన వారు, నీకు నమ్మకమైనగా ఉన్నవారు, నీ పట్ల వినయము కలిగిన వారు, నీ పట్ల బాధ్యత కలిగిన వారు, మీరంటే గౌరవంగా ఉన్నవారు ఎవరైతే నీకు అనిపిస్తూ ఉన్నారో నమ్మకముగా వారికి నీ ఆ బాధ్యతను అప్పగించండి. అప్పగించకపోతే దేవుని స్వార్థ ఆగిపోతుంది. దేవునికి నీవు లెక్క అప్పచెప్పుకోవాల్సిన వాడువై ఉన్నావు సేవకుడా. ఎందుకంటే అక్కడ తిమోతి చాలా బాధ్యత కలిగి ఉన్నాడు కనుకనే ఆయనకి ఆయా సంఘాల్లో ఆ పరిచర్యను అప్పగించాడు అపోస్తులైన పౌలు గారు. అలాగనే బిడ్డల పట్లను బాల్యం నుండి బిడ్డల పట్ల ఎలాగో బాధ్యత కలిగి ఉంటున్నావో ఓ తల్లి తండ్రి నీవే జ్ఞాపకం చేసుకో. ఈ సమయాన ఈ మాటలు వినుచున్నావు. ఇది నేను పలుకుచున్న మాటలు కాదు, ఇవి ఆ దేవాతి దేవుడే నాతో పలికిస్తూ ఉన్నాడు. ఆత్మానుసారంగా ఈ మాటలు తెలియజేస్తున్నాను.
ఎందుకంటే దేవునిలో యవన కాలములో పట్టుబడ్డ నేనును ఆయన పని చేయాలని ఆశతో ఉన్నాను, ఆసక్తితో ఉన్నాను, ఆలోచనతో ఉన్నాను. ఆ దేవాతి దేవుని పని చేస్తూ ఉన్నాను. నా కడ ముట్టించేంత వరకు కూడా ఆయన పని చేస్తానని ఆయన పక్షాన నేను నిలబడుతూ ఉన్నాను. ఈ మాటల ద్వారా నీవు ఆశీర్వదింపబడిన దానవైతే, ఆశీర్వదింపబడిన వాడవైతే నీ బిడ్డలను ఎలాగ పోషిస్తున్నావు? దేవుడు గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానమైనది. ఆ బహుమానాలను నీ జాగ్రత్తగా కాపాడుకోవాలని ప్రభు పక్షాన హెచ్చరించి ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు ప్రభువా. అయా ఈ మాటలు ప్రభు ఎవరైతే విన్నారో తండ్రి, వారి హృదయాలను మార్చుకొని బిడ్డలను ప్రభువా నీ నామం పట్ల నాయన ఇదిగో తండ్రి నాయన వినయముతో, రక్షణార్థమైన జ్ఞానముతో ప్రభువా వారు పెంచడానికి నాయన తిమోతిని ఎలాగును ప్రభువా వారి తల్లిదండ్రులు పెంచారు తండ్రి, అలాగును ప్రభువా ఈ వీడియోను ప్రభువా చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా మీరు దర్శించండి. వారికి నీ కావలసిన సమాధానమును, నెమ్మదిని మీరు అనుగ్రహించమని వేడుకొనుచు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.